ఒక్క రోజు కూడా ఒక దోమ కుడితే కూడా భరించలేడు ఆయనే. హౌస్ యజమాన్యం వెంటనే రావాలి. వెనకాల కూర్చుందా సీట్ లో వెనక కూర్చుందట వెనక నిలబడ్డదట కూర్చోలే. కాదు మేడం, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందుకే అడ్మిషన్లు కూడా తీసుకుంటారు. ఇప్పుడు అడ్మిషన్ ఎవరైనా వస్తే తీసుకుంటారు కదా, మాట్లాడతారు కదా. మీరైతే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అంటే 16 తారీఖు రోజు యాక్సిడెంట్ ఇబ్రాహిం నగర్ లో యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో దాదాపు ఆ బస్సు నిండా అంటే 40 మంది మా దగ్గర ఉన్న టార్గెట్ కాకుండా ఇంకా బయట ఎక్కించుకునే వాళ్ళు అంటే ఇంచుమించు ఒక 50 నుంచి 60 మంది పిల్లలను ఒకటే బస్సులకు వాళ్ళు ఏం కుమ్ముక్క అయిందో ఏం చేసిందో మాఫియా అయింది ఇదంతా ఏంది ఇది చేసడానికి పిల్లల్ని నాశనం చేస్తాను కదా. చదువు చెప్పడానికి పంపిస్తేడికి పిల్లల్ని తప్పుదో బట్టి వేరే రూట్ లో పంపించుకొని అంటే యాక్సిడెంట్ చేసి పేరెంట్స్ బదనాం చేయడానికి ఎంత వాళ్ళు రాలేదు అంటే ఎంత నిర్లక్ష్యమైన ధోరణి. అంటే మా పిల్లలు ఎక్కడ పోతుంది, మాకు పైసలు రావాలి అంతే. సో మనం సిద్దిపేట పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి రావు స్కూల్ దగ్గర ఉన్నాం మనం. సో రావు కాంటినెంటల్ స్కూల్, లైటెన్ టు ఎన్లైటెన్. సో ఇక్కడ వీళ్ళంతా ఇంటర్నేషనల్ స్కూల్ అంటారు, ఏదో ఇంగ్లీష్ మాధ్యమంలో విద్య అంటారు. సో ఐఐటి జేఈ అంటారు. ఇప్పటి నుంచే స్కూల్ నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు. సరే, తల్లిదండ్రులు కూడా అట్లా ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేయడం అనేది పెరిగిపోయింది. ఎందుకంటే నాణ్యమైన విద్య ఎక్కడ అందుతుందేమో, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో సిద్దిపేట పట్టణంలో కూడా అట్లాగే ప్రైవేటు స్కూళ్ళ యొక్క వాటి యొక్క సంఖ్య పెరిగిపోయింది, వాటి యొక్క దోపిడీ పెరిగిపోయింది, వాటి యొక్క అరాచకాలు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు చెలగాటమాడుతూ వాళ్ళ ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రావు స్కూల్కి సంబంధించి పర్టికులర్లీ మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో కెపాసిటీకి మించి స్కూల్ బస్సులో పిల్లల్ని తీసుకెళ్తుండడం, అక్కడక్కడ బస్సు ప్రమాదాలు జరుగుతుండడం, గతంలో కూడా త్రుటిలో ఒక ప్రమాదం తప్పింది. ఇదే చిన్నకోడూరు మండలానికి సంబంధించి బస్సు బోల్తా పడింది. సో ఇప్పుడు మనం ఇక్కడ రావడానికి గల కారణం రీసెంట్ టైమ్స్ లో ఈ రావు స్కూల్కి సంబంధించిన స్కూల్ బస్సు అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. స్వల్ప గాయాలతోటి విద్యార్థులు బయటపడ్డారు. ఒకవేళ యాక్సిడెంట్ తీవ్రత పెరిగి ఉంటే విద్యార్థుల ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉండే. సో అయితే దానికి గల కారణం ఏంటంటే ఈ తల్లిదండ్రులందరూ కూడా ఇవాళ స్కూల్ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన రూట్లో కాకుండా, వాళ్ళు జాయిన్ చేసినప్పుడు చెప్పిన రూట్లో కాకుండా వేరే రూట్లో పిల్లల్ని తీసుకెళ్తున్నారు. సో వీళ్ళు చినకోడూరు మండల కేంద్రం రూట్లో వెళ్లాల్సినటువంటి బస్సు కరీంనగర్ హైవే మీద నుంచి తీసుకెళ్లడం వల్ల ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనేది పెరిగిపోయింది. మా పిల్లల ప్రాణాలని ఫనంగా పెట్టి హైవే మీదకి వెళ్ళి తీసుకుపోతారు. అది కూడా మాకు చెప్పకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, తల్లిదండ్రులకు తెలియకుండానే పిల్లల్ని వేరే రూట్లో వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ కూడా ఇప్పటివరకు ఇక్కడ రాలేదని చెప్తున్నారు. సో దానికి సంబంధించి యాజమాన్యం ఇప్పటివరకు కూడా ఇక్కడ రాలేదని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్కూల్ ఫీజు విషయంలో, ట్రాన్స్పోర్ట్ ఫీజు విషయంలో అందరి దగ్గర ఒకే రకమైన ఫీజులు వసూలు చేస్తూ, కానీ ఆ బస్సులో కూర్చోడానికి మాత్రం అందరికి ప్లేస్ ఉండదు. 60-70 మంది 30-40 మంది కెపాసిటీ ఉన్న బస్సులో 60-70 మంది పిల్లల్ని కుక్కడం, దాంట్లో నుంచి తీసుకుపోవడం. సో సేఫ్టీని గాలికి వదిలేసి పిల్లల్ని ఇష్టారీతిన ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఫీజులు మాత్రం అందరి దగ్గర సమానంగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. రూట్లు వాళ్ళకి కన్వీనియంట్ గా, డీజిల్ మిగలడం కోసం రూట్లు వాళ్ళకి కన్వీనియంట్ గా మార్చుకుంటూ పిల్లలు ఇప్పుడు అదే స్కూల్ బస్సులో వచ్చే పిల్లలు కూడా స్కూల్ కి టైంకి అందుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈ చిన్నకోడూరు, మైలారం, అల్లిపూరు, చిలకలపల్లి ఎక్కడి నుంచి వస్తున్నటువంటి విద్యార్థులు ఫస్ట్ పీరియడ్ కూడా మిస్ అవుతున్నట్టు కూడా చెప్తున్నారు. సో మరి ఇన్ని వేలకు ఫీజులు కట్టి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కోసం స్కూల్ బస్సుకే ఫీజులు కట్టి అంతగానం చేస్తే కూడా ఇక్కడ టైంకి స్కూల్కి అందుతున్నటువంటి పరిస్థితి కూడా లేదని ఇక్కడ తల్లిదండ్రులు వాపోతున్నారు. సో మా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కాబట్టి యాజమాన్యం ఖచ్చితంగా వచ్చి మాకు సమాధానం చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామాలకు సంబంధించిన తల్లిదండ్రులు అయితే ఉన్నారు. సో ఏం జరిగిందో వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏం జరిగింది? రోజు ఎక్కడ మీ ఊరు? మాది మైలారం. మైలారం నుండి చిన్నకోడూరు మండలం మైలారం. అయితే మా విలేజ్ నుంచి కనీసం దగ్గర ఒక 28 మెంబర్స్ ఓన్లీ మైలారం కమ్మర్లపల్లి విద్యార్థులు ఎక్కడం జరుగుతుంది. 28 మంది ఓన్లీ మైలారం కమ్మర్లపల్లి విద్యార్థులు. అంతేకాకుండా మా పక్కపంటి విలేజ్ చిలకలపల్లి, ఎల్లాయపల్లి, కొచ్చగుట్టపల్లి, అల్లిపూర్లో అక్కడ ఒక 10 మంది, టోటల్ అక్కడనే 40 మంది పిల్లల వరకు. మా విలేజ్ కి వచ్చేసరికి 40 మంది పిల్లలు బస్ కెపాసిటీ అయిపోతుంది. అయితే మేము ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమన్నామంటే మా రూట్లనే అంటే అల్లిపూరు, చిలకలపల్లి, ఎల్లాయపల్లి, మైలారం, కమ్మర్లపల్లి చూసుకుని డైరెక్ట్ స్కూల్కి వస్తేనే మేము తోలిస్తాము అని చెప్పాము. ఎందుకు గురించి ఈ విషయం అన్నామంటే పోయిన సేమ్ ఇదే టైంలో బస్సు ఇదే రావు స్కూల్ బస్సు మా విలేజ్ పక్కకుంటే బుర్రపడడం అనేది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇట్లా వస్తేనే మేము తోలిస్తాము అని అన్నాము.
సరే దానికి యాజమాన్యము ఒప్పుకున్నారు. తర్వాత అదే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ అట కరుణాకర్, ఆయన కూడా ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ఆయనతోటి కూడా వాదన పెట్టుకుంటే మేము వేరే దిక్కు పంపించము, దీనికి పంపిస్తామని ఒక కొత్త బస్సు వేసిన తర్వాత గత 2 నెలలు 3 నెలల నుండి ఈ బస్సును మామూలు మాకు పిల్లల్ని తీసుకెళ్లి హై స్కూల్, వీళ్ళది ఇంకో బ్రాంచ్ ఉంది హై స్కూల్ అని మన అయ్యప్ప టెంపుల్ ఎదురుగా, ఆడ ఎండలో పెట్టి నిల్చుని పెడుతున్నట్టు ఒక 10 నిమిషాలు. ఈ పిల్లలకి ఏంటంటే ఈ ఎండాకాలం సమ్మర్ సీజన్ పరిస్థితి ఎట్లుంటది, వాళ్ళకి మొత్తం చెమటలు పట్టడము, డిహైడ్రేషన్ కావడము. మరి అదే కాకుండా వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ నుండి తీసుకెళ్లి బురుగుపల్లి నుంచి ఇబ్రానగర్, ఇది రామునిపట్ల, ఇబ్రానగర్, మేడిపల్లి, అనంత్ సాగర్ ఇవన్నీ తింపుకుంటూ మా విలేజ్ తీసుకురావడం, మళ్ళీ అక్కడ నుంచి కూడా ఈ రూట్ ను చేంజ్ చేసుకొని తీసుకురావడం. ఈ విషయం అనేది మా దృష్టికి రాలేదు. లాస్ట్ కు ప్రిన్సిపల్ మేడం అడిగినా కానీ మా దృష్టికి కూడా రాలేదు సార్ అని ఆమె కూడా నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడము. ఈ రోజు మొన్నటి రోజు ఉగాదికి ఒక రోజు ముందు అంటే 16వ తారీఖు రోజు యాక్సిడెంట్, ఇబ్రానగర్ లో యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో దాదాపు ఆ బస్సు నిండా అంటే 40 మంది మా దగ్గర ఉన్న టార్గెట్ కాకుండా ఇంకా బయట ఎక్కించుకునే వాళ్ళు అంటే ఇంచుమించు ఒక 50 నుంచి 60 మంది పిల్లలను ఒకటే బస్సులకు ఉంచడం జరిగింది. వాళ్ళు ఆ రోజు మా అదృష్టం బాగుండి పిల్లలకి ఏం కాకుండా స్వల్ప గాయాలతోటి బయటపడ్డారు. అయినా వీళ్ళు నిర్లక్ష్యంతో ట్రాన్స్పోర్ట్ ఒక హెచ్ఎం ప్రిన్సిపల్ మేడం హాస్పిటల్కి వచ్చినా కానీ, ఒక సిఇఓ అంతను హాస్పిటల్కి వచ్చినా కానీ ఈ ట్రాన్స్పోర్ట్ అయినా ఇంతవరకు రెస్పాండ్ అయిన సందర్భం లేదు. ఇక్కడికి వచ్చినా కానీ ఈ రోజు మేము అందరం కలిసి మరి పరిస్థితి ఏంటిది, ఎందుకు ఇట్లా మార్చవలసి వచ్చింది అని అడిగితే మేడం వాళ్ళకు కరీంనగర్ వెళ్ళిపోయిండు, తర్వాత వీళ్ళు మళ్ళీ మీరు రేపు రండి అని చెప్పడం, ఇదంతా చాలా నిర్లక్ష్య ధోరణిగా కనిపించడం జరుగుతుంది. ఈ యాజమాన్య అనేది కరెక్ట్ లేదు. ఒకవేళ మా పిల్లలకి ఏమన్నాయి, ఈ రోజు మా పిల్లలు చనిపోయినట్లుంటే మా పరిస్థితులు ఎట్లుండు, మేము ఇంత డబ్బులు పెట్టుకొని కూడా మాకు సెక్యూరిటీ అనేది చక్కగా లేకుండా ఉండేది. మరి అదే కాకుండా మా విలేజ్ నుంచి ఆ బస్సుకు నడిపే డ్రైవర్ మా విలేజ్ అతను చెప్పలేదు. తర్వాత అక్కడ ఇంకొకటి ఒక ఒక టీచర్ కూడా ఉన్నాడు, ఆయన కూడా మాతో చెప్పలేదు. వాళ్ళు కూడా నిర్లక్ష్య సమాధానం చెప్పడమే. అంటే ఈ విలేజ్లన్నీ తింపుకుంటూ మా దగ్గరికి తీసుకొని వచ్చి ఈ రోజు ఇటువంటి పరిస్థితి తీసుకురావడానికి కారణము. మళ్ళీ అదే కాకుండా రేపు రండి, రేపు వస్తే మాట్లాడదాము అనే భావన. అయితే వీళ్ళు చేసినట్టుంటే మేము ఆల్రెడీ ఇక్కడ సిపి దగ్గరికి పోయి కాంప్లిమెంట్ చేసి కేసు చేసి వెళ్తామని నిర్ణయించుకున్నాం. మేము అందరం పేరెంట్స్ అందరము స్కూల్ యాజమాన్యం మీద, ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జ్ మీద, వీళ్ళందరి మీద కేసు చేసి వెళ్దామనేది. పెద్దగా కోరికలు ఏం లేవు, వీళ్ళే పెద్ద డిమాండ్లు ఏం లేవు, జస్ట్ భద్రత కల్పించాలా మా పిల్లలకి. ఆ హైవే కొంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ విలేజ్ లో కూడా ఏదైతే వీళ్ళు మొదటి నుంచి ఏ రూట్ లో అయితే బస్సులు నడపమన్నారో ఆ రూట్ లో బస్సులు నడిపితే సరిపోతుంది అంతే. మేము ఫస్ట్ చెప్పింది అదే, కానీ దానికి రెస్పాండ్ అనేది కూడా లేదు. మేము రాసుకున్నాం ఆల్రెడీ, వీళ్ళకి ఆల్రెడీ ఆ లెటర్ కూడా ఇచ్చినాము. లెటర్ ఇస్తే సరే ఓకే అన్నారు. మేనేజ్మెంట్ అక్కడ నుంచి వీళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు విజయలక్ష్మి మేడం అనే హైదరాబాద్ లో ఉంటుందట, వీళ్ళ బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ మెయిన్ బ్రాంచ్ మేడం కూడా సరే ఇట్లా తీసుకెళ్ళండి. ఆ మేడం కూడా ఇప్పుడు ఏమంటుంది, నాకు కూడా తెలియదు మీ రూట్ ఎట్లా మార్చండో నాకు కూడా తెలియదు అంటే ఎవరికి తెలుసు ఈ విషయం. ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్, ఈ బ్రాంచ్ లో ఉన్న ప్రిన్సిపల్ మేడం తెలియదు, తర్వాత దీని హెడ్ విజయలక్ష్మి మేడం అనే ఈ రావు స్కూల్ మొత్తం హెడ్ ఉన్న ఆమెకు తెలియదు. మరి ఇది ఎట్లా మార్చడం అనేది జరిగింది, పిల్లల తల్లిదండ్రులకు తెలియదు. పిల్లలు అట్లా కూడా మా పిల్లలు ఒక ఇద్దరు సార్ మాకు ఇట్లా మేము ప్రేయర్కి అందుతలేము, మాకు పీరియడ్కు అందుతలేము అంటే ఆ పిల్లగాన్ని బెదిరిస్తాడట. ఈయన కరుణాకర్ ఆయన ఆయన బెదిరిస్తాడట, కొడతాడట, మిస్ అయిపోతుంది. ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ రోజు ఒకటేంటిది అంటే ఆ రోజు అదృష్టం మేము చేసుకున్న పుణ్యమో లేకపోతే ఏం చేసిందో జరిగి ఎవరికి పెద్ద ఇంజూర్ కాకుండా స్వల్ప గాయాలతో బయటపడ్డాం. కానీ ఆ సిచ్యువేషన్ చూసినట్టుంటే అక్కడ ఉన్న వాళ్ళు లైవ్ గా ఉన్న వాళ్ళు చూసిన దాని ప్రకారం చూస్తే ఒక్కరు కూడా బతకలేదు, అందరు చనిపోయారు అనే సిచ్యువేషన్ వాళ్ళే అనుకొని వాళ్ళందరూ ఉరికొచ్చి పిల్లల్ని కాపాడారు. అటువంటి టైంలో కూడా ఈయన మేనేజ్మెంట్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ ఉన్నాడో ఆయన ఇంతవరకు కాంటాక్ట్ రాలేదు. ఇంకా మిగతా మొన్న మా ఫ్రెండ్ కాల్ చేసినట్టు ఆయనకు హాస్పిటల్ నుంచి కాల్ చేస్తే వస్తాపో మెల్లగా వస్తా అని ఇంకా మీదికెళ్ళి బెదిరించినట్టు మాట్లాడుతున్నాడట ఈ కరుణాకర్ అని. ఇప్పుడు లేడట, లేదని చెప్తున్నారు. మేము వచ్చేది చూసి వెళ్ళిపోయిండు. ఎప్పుడు వచ్చినా గానీ ఇక్కడ లేడు అక్కడ లేడు అని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు అంటే వీళ్ళు అతను లేడు, మాకు ఏం సంబంధం లేదు, మా మేడం సంబంధం లేదు, మాకేం సంబంధం లేదు, ఆయనకే తెలుసు అని చెప్తారు. మరి ఆయన రప్పియన్ మేడం అంటే రేపు వస్తుంది. జాయిన్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ అయిన తోటి మనకు ప్రత్యేకంగా ఏం మాట్లాడిపోయారు, వీళ్ళే మాట్లాడించిన ట్రాన్స్పోర్ట్ అయిన తోటి మాట్లాడించిన ట్రాన్స్పోర్ట్ అయిన రమ్మని చెప్పి మాకు రూట్ ఇదే కావాలని చెప్తే సరే అని చెప్పేసిండు. ఒక 2 నెలలు కంటిన్యూ చేసిండు. 3వ నెల 4వ నెల నుంచి బంద్ చేసిండు. అది బంద్ చేసి పిల్లలు అడుగుతుంటే వాళ్ళని బెదిరించడం, ఇంటికాడ చెప్తే మేము కొడతామని చెప్పడం అట, మీ ఇంట్లో మీ పేరెంట్స్ చెప్తే మేము కొడతాం మిమ్మల్ని అని చెప్పేసి చెప్పారట. ఈ విషయం వీళ్ళు రావుస్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి వీళ్ళు చిన్నగా వీళ్ళ లెటర్ ప్యాడ్ మీద మ్యాటర్ కూడా రాయడం జరిగింది. అల్లీపూర్, కొత్తపల్లి, చిలకలపల్లి, మైలారం, కమ్మర్లపల్లి నుండి సిద్దిపేట డైరెక్ట్ గా వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు క్లియర్ గా రాయించుకున్నటువంటి ఒక రకమైన అగ్రిమెంట్ ఇది మన విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి. ఇంత క్లియర్ గా వీళ్ళు రాసిన తర్వాత కూడా ఆ రూట్ లో కాకుండా ఇతర రూట్లలో వీళ్ళు పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ, అది కూడా కెపాసిటీకి మించి పిల్లల్ని తీసుకుపోతూ వాళ్ళ ప్రాణాలని హైవేకు ఫనంగా పెట్టి మరి కూడా తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది.
సో ఇక స్కూల్ యాజమాన్యం ఎవరైనా ఉన్నారా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరు లేరా? ప్రిన్సిపల్ గారు ఉన్నారా? సో మనకి ఇప్పుడే ఈ యాక్సిడెంట్ సమయంలో బస్సులో ఉన్నటువంటి విద్యార్థిని మనకి ఇక్కడ స్కూల్ దగ్గరకు వచ్చింది ఇప్పుడే. సో చూడొచ్చు ముఖం మొత్తం కూడా స్టిచెస్ కనిపిస్తున్నాయి, చాలా పెద్దగా గాయాలైనాయి, ఇంకా నయమైపోయింది, జర గట్టిగా అక్కడ కూడా ఉన్నాయట. ఓకే పర్వాలేదమ్మా. సో అక్కడ లోపల కూడా చాలా పెద్ద ఎత్తున కుట్లు కూడా పడ్డట్టు కూడా చెప్తున్నారు. అమ్మ చెప్పండి, అమ్మాయి పేరు మాట్లాడడానికి కూడా రావట్లేదు, వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడి చెప్పండి. ఏం పేరు సరళ. అమ్మాయి పేరు సరళ. ఏ క్లాస్ చదువుతుంది? 8th క్లాస్ చదువుతుందా? సో వెనకాల కూర్చుందా, సీట్ లో వెనక కూర్చుందట? వెనక నిలబడ్డదట, కూర్చోలే. నిలబడమే, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. నిలబడ్డదట, కూర్చోలేదు. నిలబడ్డా అన్నది నాతోని. నిలబెట్టేసారు మొత్తానికి. సో దెబ్బ తాకిన తర్వాత మాట్లాడింది, అప్పుడే మాట్లాడడానికి వచ్చిందా? ఇప్పుడు కూడా నేను లేను కదా అక్కడ. దెబ్బ తాకినప్పుడు నేను ఎక్కడ ఉన్నా, నేను తర్వాత వచ్చేవరకు హాస్పిటల్ తీసుకొచ్చారు వీళ్ళు. హాస్పిటల్ పోయినప్పుడు ఇప్పటిదాకా కూడా మాట్లాడడానికి రావట్లేదు. అది ఎట్లా వస్తుంది? దెబ్బ తాకినాక ఎట్లా వస్తుంది? మాట్లాడతారా మీరు? దెబ్బ తాకినాక మాట్లాడరాదు కదా. డాక్టర్లు కూడా అక్కడికి వెళ్ళినాక మాట్లాడద్దు అని చెప్పిండ్రు. ఏం చెప్పారు? ఎక్కడెక్కడ ఎన్ని గాయాలైనా, ఎన్ని స్టిచెస్ పడ్డాయి? మొత్తం ఫేస్ అన్ని స్టిచెస్ ఉన్నాయి. ఫేస్ కాదు, ఇక్కడ చూడు, ఇక్కడ 4-5 పడ్డాయి, ఇక్కడ బాగా ఎక్కువ పడ్డది, ఇక్కడ ఇవన్నీ పడ్డాయి. మేము ఫీజు కడుతున్నాం పిల్లలకు. పిల్లలు నిలబడే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి సీట్ల వరకే తీసుకోవాలి. ఓకేనా? సీట్ల వరకే తీసుకోవాలి, పిల్లలు నిలబడే అవసరం లేదు. ఫీజు కట్టినప్పుడు పిల్లలకు సీట్ల వరకే తీసుకోవాలి. ఇక్కడ పిల్లలు ఇక్కడ నుంచి నిలబడి పోతే అక్కడ పిల్లల్ని ఎక్కించుకుంటే వాళ్ళు ఎట్లా ఎక్కడ కూర్చుంటారు? నిలబెట్టే పిల్లలకి ఏమైనా ఫీజు తక్కువ తీసుకుంటారా? తీసుకోరు కదా. నిన్న ఆ రూట్ నుంచి వెళ్ళొద్దు, మళ్ళీ ఇక్కడ ఈమెకు ఇక్కడ నుంచి నిలబడి తీసుకెళ్ళొద్దు, కూర్చోమని చెప్తా. ఎప్పుడైనా నీకు ప్లేస్ ఇవ్వని చెప్తా నేను. మరి అక్కడ ప్లేస్ లేదా ఈమెకు. ఎంత ఫీజు కడుతున్నారమ్మా బస్కి? బస్కి ఎంత ఫీజు కడతారు? బస్కా 12,000 కడతారు. సో రోజు టైం కి స్కూల్ అయిపోగానే కూడా త్వరగా రారు, చాలా టైం పడుతుంది. ఒక్కొక్కసారిగా లేట్ అయితే కదా, బస్సు మిస్ అట్లా లేట్ అయితే దాని గురించి మనం కొంచెం ఆ గురించి మనం అనరాదు, ఎందుకంటే మిస్ అవుతుంది కావచ్చు. దాని గురించి మనం ఎట్లా అంటాం? అర్ధగంట అటు అవుతుంది ఇటు అవుతుంది కావచ్చు. నేను మాట్లాడేది ఏంటంటే ఫీజు ఇచ్చినప్పుడు పిల్లలకు నిలబడే అవసరం లేదు, పోవాలి, డైరెక్ట్ కూర్చోవాలి, పోవాలి, సీట్ ఉండాలి. ఏమంటారమ్మా, మాట్లాడారా స్కూల్ యాజమాన్యం? మేము ఇంకేం మాట్లాడారు. సో చూస్తున్నాం కదా క్లియర్ గా, అంటే విద్యార్థినికి అయితే మాట్లాడే పరిస్థితులు అయితే అసలే లేదు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థిని మొహమంతా కూడా గాయాలే, అన్ని స్టిచెస్ కనబడుతున్నాయి. ఇంకా అమ్మాయి గారి లోపల కూడా ఇంకా చాలా వరకు స్టిచెస్ పడ్డాయి అని కూడా కొంచెమైనా ఏమనిపేపు. అవి ముఖం మొత్తం ఎట్లా గాయాలైనాయి అంటే ఎంత ఘోరంగా అయినాయి చూడు. ఎట్లున్నాయి అవి? ఏమన్నా గాయాలా? వాళ్ళ డాడీ ఇంకా మొత్తానికి కరెక్ట్ చూడలేదు. వాళ్ళు చూస్తే ఎంత బాధపడి ఇప్పుడే ఏడుస్తాడు. ఇక్కడ లేడు ఆయన, ఇక్కడ ఉంటే ఇంతవరకు స్కూల్ కే వచ్చాయి. సో ఎక్కడో అంటే కానరాని దేశం అంటారు కదా తెలంగాణలో, అక్కడ ఎక్కడనో దుబాయ్ లో బతుకుతూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ బతుకుదేరు కోసం పోయినటువంటి తండ్రి తన కూతురు బాగా చదువుకోవాలని ఎంత ఫీజు అయినా పర్వాలేదని ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి స్కూల్ కి ట్రాన్స్పోర్ట్ కూడా బస్సుకి వేలకు వేలు ఫీజులు కట్టుకుంటుంటూ కూడా ఆ విద్యార్థి ప్రాణాలకు కూడా వాళ్ళ గ్యారంటీ లేనటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. సో రావు స్కూల్ యాజమాన్యం అయితే ఇప్పటివరకు దీని మీద స్పందించలేదు. ప్రిన్సిపల్ గారు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి రూట్ మార్చిన విషయం నాకు తెలియదని అయితే ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. సో తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో బాగా చదువుకుంటారని జాయిన్ చేస్తే వాళ్ళ బతుకులకే భద్రత లేని పరిస్థితి అయితే మనకు కనబడుతుందని చెప్తున్నారు. కాదు మేడం, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందుకి అడ్మిషన్లు కూడా తీసుకుంటారు. ఇప్పుడు అడ్మిషన్ ఎవరైనా వస్తే తీసుకుంటారు కదా, మాట్లాడతారు కదా, మీరైతే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. దేని గురించి అని కదా అసలు ఇష్యూ. ఇప్పుడు మీ స్కూల్ సంబంధించి ఆఫీస్ ముందట అంతమంది పేరెంట్స్ వచ్చారు, ఇష్యూ ఏందని చెప్పేసి మీరు అక్కడ కన్వే చేస్తారు, వాళ్ళు మీకు ఏదో చెప్తారు కదా. చేశాను సార్, వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ రూట్ చేంజ్ చేసిన విషయం మాకు తెలియదు సార్. నిజంగా నాకు తెలిసి నా ఆన్ ద స్పాట్ రియాక్షన్ తీసుకుంటా, మీరు కావాలంటే ఎవరు నన్ను అడగండి, నాకు ఏదైనా కంప్లైంట్ ఇస్తే మాత్రం నేను ఆన్ ద స్పాట్ తీసుకుంటాను. తెలియదు మాకు, సార్ కూడా కావాలని చెయ్యరు సార్, ఎవ్వరు కావాలని చెయ్యరు. వాళ్ళు పిల్లలే, మా పిల్లలే సార్. 8 గంటలు మాతోటే ఉంటారు, నేను కాదనట్లేదు. కావాలని ఏ యాజమాన్యం చెయ్యరు సార్. కంప్లైంట్ లేదు అంటే ఇంకా ఫీజుల గురించి కంప్లైంట్స్ కాదు. అదే మరి ఇప్పుడు మీరు వరి కావాల్సిన ఫీజుల గురించో లేకపోతే ఆ స్టడీ గురించో వాళ్ళు కంప్లైంట్ చేయడానికి రాలేదు. ట్రాన్స్పోర్ట్ విషయంలో, వాళ్ళ భద్రత విషయంలో, సేఫ్టీ విషయంలో మాత్రమే వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేస్తున్నారు. ఆ విషయంలో ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడారా? వాళ్ళు అసలు
మీకు తెలియకుండానే వాళ్ళ రూట్ మార్చారా ఏంటి? సార్ నాకు తెలిస్తే నేను యాక్షన్ తీసుకుంటా కదా, నాకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ల మీద కానీ ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళ మీద కానీ మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు? సార్ ఆల్రెడీ నేను మేనేజ్మెంట్ కి చెప్పాను, వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అన్నారు ఖచ్చితంగా. ఇప్పుడు బస్సెస్ మొత్తం నువ్వే హ్యాండిల్ చేసుకో అని చెప్పి నాకు మేనేజ్మెంట్ చెప్పారు. మొన్నటి వరకు మొత్తం కర్ణాకస చేసుకున్నారు, ఇప్పుడు నువ్వే చేసుకో అమ్మా, అవసరం లేదు మనకి, మొత్తం ఇప్పుడు రూట్ ఏదైతే అన్నారో అదే రూట్ లో పంపిద్దాము, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పారు. ఏంటంటే పిల్లలందరి నమ్మి మీ స్కూల్ పంపిస్తారు, ఇప్పుడు అక్కడ ఏం జరిగినా రావు స్కూల్ అని అంటారు కానీ ఆ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన అంశం మీద మాట్లాడరు. కాదనట్లేదు సార్, వాళ్ళ పిల్లలే మా పిల్లలే సార్. ఆన్ ద స్పాట్ గా నాకు చెప్పగానే నేను ఆన్ ద స్పాట్ గా ఈవెన్ వెళ్ళాను నేను స్పాట్ కి, మీరు అడగండి అందరినీ, దగ్గరుండి చూపించాను నేను పిల్లలందరూ స్కానింగ్ కి కానీ ఏదైనా బాధ్యతగా మేము ఉంటాం సార్. మీరు ఎవరన్నారండి? పేరెంట్స్ ఎవరన్నా? మీ పాప ఉందా? మేడం ఏమంటుందంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నాను, వాళ్ళు అట్లా రూట్ మార్చిన విషయం నాకు ఇప్పటిదాకా నోటీసులో లేదు, సో ఇప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన పూర్తి బాధ్యత నేనే తీసుకుంటానని చెప్తుంది మేడం. సరే మీరు ఏం కోరుకుంటారంటే? లేదు మేడం, లేదు సార్, అది ఏమైందంటే మేము ఫస్ట్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మేము వెళ్ళడానికి లేదు, వాళ్ళు ఎవరో వస్తే స్టాఫ్ మొత్తం ఇక్కడికి రావాలి, మా పరిష్కారం అయితే నుంచి పోతాం. ఈ స్టాఫ్ మొత్తం నిర్బంధం చేస్తాం, ఒక రూమ్ లో తాళ మీద దాన్ని వాడేస్తాం, వాళ్ళు వస్తారు చూద్దాం అంతేగా. ట్రాన్స్పోర్ట్ ఎప్పటి విషయం కాదు, ట్రాన్స్పోర్ట్ అనేది ట్రాన్స్పోర్ట్ అందరూ రావాలి, వాళ్ళకి చెప్తే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళే రావచ్చు, మేనేజ్మెంట్ రావచ్చు కదా, మాదే కాదు కదా. ఆ రావచ్చు వాళ్ళకి చెప్పడం వల్లనే ఇదంతా జరిగింది కదా. మేనేజ్మెంట్ ఏంది, వాళ్ళు ఏంది, అదంతా వాళ్ళ ఇంటర్నల్ టీమ్ అది. ఓకే, వాళ్ళు ఏం కుమ్ముకైందో, ఏం చేసిందో, మాఫియా అయింది, ఇదంతా ఏంది, ఇది చేస్తానికి పిల్లల్ని నాశనం చేస్తాను కదా. చదువు చెప్పడానికి పంపిస్తే ఇడికి పిల్లల్ని తప్పుదో బట్టి వేరే రూట్ లో పంపించుకొని, అంటే యాక్సిడెంట్ చేసి పేరెంట్స్ బదనాం చేయడానికి ఎంత. వాళ్ళు ఖచ్చితంగా రావాలి, వస్తేనే మేము బయట అనుకున్నాం, మేము భూమి ఇక్కడి నుంచి పోయేటట్లేం. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు యాజమాన్యం అందరు ఇక్కడ రావాలి, ఈ రోజే రావాలి, రేపు కాదు. ఇక ఇంకొకటి పరిస్థితి ఏంటిదంటే, నిన్న యాక్సిడెంట్లు అయిన బస్సులో ఈ ఒక్క బ్రాంచ్ పిల్లలే లేరు, నేను రావు స్కూల్ బ్రాంచ్ పిల్లలు కూడా ఒకరిద్దరు ఉన్నారు. ఆయన ఈ మేడం ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం వచ్చింది, మరి వాళ్ళు ఎందుకు రారు? వాళ్ళ బ్రాంచ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ బ్రాంచ్ వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ మేడం వచ్చి మరి మా పిల్లలకి ఇట్లా అయింది అనేది ఏమి వచ్చినట్టు ఆమె కూడా వాళ్ళు కూడా రావాలి కదా. వాళ్ళు రాలేదు అంటే ఎంత నిర్లక్ష్యమైన ధోరణి, అంటే మా పిల్లలు ఎక్కడ పోతుంది, మాకు పైసలు రావాలి అంతే, ఆ పరిస్థితుల్లో ఉంది ఇది రావు స్కూల్. సరే ఈ ఎస్ఆర్కే బ్రాంచ్ వాళ్ళు వచ్చారు, మేడం వచ్చింది ఇంకో ఆయన, కానీ ఆ బ్రాంచ్ అయినా రావాలి కదా. ఇప్పుడు మా ఊరు నుంచి ఇతను ఉన్నాడు, వీళ్ళ పాప అక్కడనే చదువుతుంది, వాళ్ళు ఎవరు రాలి ఇప్పటి వరకు కూడా వచ్చి మరి ఏమైంది ఏం కథ మీ పాప కానీ కూడా ఫోన్ చేసి కూడా అడగాలి ఇప్పటి వరకు, హాస్పిటల్ కూడా రాలేదు, ఏడికి కూడా రాలేదు ఇప్పటి వరకు. నిర్లక్ష్యం, వీళ్ళ బస్సే వీళ్ళదే. ఈ కర్ణాకర్ స్కూల్ పెట్టండి ఎందుకు సార్, మంచి ఆలోచన పెట్టండి. విద్య అంటే ప్రతి ఒక్కరు పంచేది కదా, దుర్మార్గమైన ఆలోచన ఎందుకు? అవసరం కానీ పిల్లల భవిష్యత్తు అవసరం లేదు, పిల్లల ప్రాణాలతో అవసరం లేదు, ఓన్లీ డబ్బు కావాలి వాళ్ళకి అంతే. కార్పొరేట్ స్కూల్ అన్ని కంటే తయారైనాయి సిద్దిపేటలో. ఇది చూస్తున్నాం కదా ఇక్కడ పరిస్థితి. తల్లిదండ్రులు అయితే అందరూ ఖరాఖండిగా చెప్తున్నారు, యాజమాన్యం రావు స్కూల్ యాజమాన్యం ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే, మాకు సమాధానం చెప్పి తీరాల్సిందే. అట్లాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా ఇక్కడికి రావాలి, ఎందుకంటే ఈరోజు ప్రాణాలతో బయటపడ్డారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ప్రాణాలకి ఏదైనా అపాయం జరిగితే అప్పుడు ఇట్లనే ప్రవర్తించే వాళ్ళ అన్నట్టుగా కూడా వాళ్ళైతే ఖరాఖండిగా తేల్చేసి చెప్తున్నారు. రావు యాజమాన్యం ఖచ్చితంగా ఇక్కడ రావాలని. ఒక్క రోజు కూడా ఒక దోమ గుడిత కూడా భరించలేడు ఆయనే. రావు యాజమాన్యం రావాలి. వెనకాల కూర్చుందా, సీట్ లో వెనక కూర్చుందట, వెనక నిలబడ్డదట, కూర్చోలే. కాదు మేడం, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందుకి అడ్మిషన్లు కూడా తీసుకుంటారు. ఇప్పుడు అడ్మిషన్ కి ఎవరైనా వస్తే తీసుకుంటారు కదా, మాట్లాడతారు కదా, మీరు అయితే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అంటే 16వ తారీఖు రోజు యాక్సిడెంట్ ఇబ్రాహిం నగర్ లో యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో దాదాపు ఆ బస్సు నిండా అంటే 40 మంది మా దగ్గర ఉన్న టార్గెట్ కాకుండా ఇంకా బయట ఎక్కించుకునే వాళ్ళు అంటే ఇంచుమించు ఒక 50 నుంచి 60 మంది పిల్లలను ఒకటే బస్సులకు వాళ్ళు ఏం కుమ్ముకైందో, ఏం చేసిందో, మాఫియా అయింది, ఇదంతా ఏంది, ఇది చేస్తానికి పిల్లల్ని నాశనం చేస్తాను కదా. చదువు చెప్పడానికి పంపిస్తే ఇడికి పిల్లల్ని తప్పుదో బట్టి వేరే రూట్ లో పంపించుకొని, అంటే యాక్సిడెంట్ చేసి పేరెంట్స్ బదనాం చేయడానికి ఎంత. వాళ్ళు రాలేదు అంటే ఎంత నిర్లక్ష్యమైన ధోరణి, అంటే మా పిల్లలు ఎక్కడ పోతుంది, మాకు పైసలు రావాలి అంతే.